దక్కక గడిల ముందు బానిసల్లా దొరల కాళ్లకు చెప్పుల్లా కేసీఆర్ అధికార మధానికి బాధితులమైన వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? సామాజిక తెలంగాణ సాకారమవుతుందని ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా దగా చేసిండు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులందరికీ, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నిటికి మించి గ్రామ గ్రామా నుంచి విచ్చేసినటువంటి రైతులకు, నార్ కర్నూలు జిల్లాతో పాటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ నలుమూల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రైతులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సభను ముగించడమైనది. ప్రతి క్షణం అవమానం, అనునిత్యం అణచివేత. స్వరాష్ట్రం వచ్చింది తప్ప దొరల పెత్తనం మారలే. వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? దళిత గిరిజనులపై దాడులు తగ్గక, ఆత్మగౌరవం అస్సలు దక్కక గడిల ముందు బానిసల్లా దొరల కాళ్లకు చెప్పుల్లా కేసీఆర్ అధికార మధానికి బాధితులమైన వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? సామాజిక తెలంగాణ సాకారమవుతుందని ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా దగా చేసిండు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా, వాస్తవం కదా. మంత్రి వర్గానికి మాదిగలను పూర్తిగా దూరం చేసిండు. వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? 3 ఎకరాల భూమిస్తానని చెప్పి చేతకాక చేతులెత్తేసిండు. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిస్తా, నీటి వసతి కల్పిస్తా, 1 సంవత్సరం వాళ్ళకి అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన. భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తాను లేదా అధ్యక్ష? పట్టి సంచికాలు కొట్టారు కదా ఉంటాయి కదా పంచి భూములు కట్టబెట్టిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగార్చిండు. ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటును పక్కకి పెట్టిండు. వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? రాజకీయాల కోసం 26,000 కోట్లు ఖర్చు చేసి కార్లు కొన్నాడు తప్ప అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం ఒక్క అంబేద్కర్ విగ్రహం కట్టలే. వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? ఖమ్మం ఘటనలో మరియమ్మను చంపిన, మంతనిలో శీలం రంగయ్యను హతమార్చిన, నేరేళ్ల యువతను హింసించిన, నాగర్ కర్నూల్లో దళితుడిని అవమానించిన అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన కేసీఆర్ కి కనిపించదు. వచ్చిందంటారా బంగారు తెలంగాణ? వచ్చిందంటారా? అసలు కేసీఆర్ కి అధికారంపై ఉన్న శ్రద్ధ అణగారిన వర్గాల అభ్యున్నతిపై లేదు. అందుకే రాలేదంటాను. బంగారు తెలంగాణ ఖచ్చితంగా రాలేదంటాను. ఈ గడిల దొరను గద్దె దించేందుకు హరిజన గిరిజన సోదరులారా కాంగ్రెస్ తో కలిసి రండి. పోరు చేద్దాం. సామాజిక తెలంగాణకు పునాది వేద్దాం.